పోస్ట్ ఫైర్మ్యాన్ బెనిన్ మాట్లాడుతున్నాను. సో ఈ వీడియోలో వచ్చి మనం తెలుగు రాష్ట్రాల్లో రాబోయే అకాల వర్షాలు అంటే సమ్మర్ సీజన్ లో ప్రతి ఏటా మనం చూస్తూ ఉంటాం. మార్చి నెల నుంచి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అకాల వర్షాలు అంటే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు వడగళ్ల వానలు అనేవి మనకి ప్రతి ఏటా కూడా మార్చి నుంచి ప్రారంభం అవుతూ ఉంటాయి. సో ఆ వర్షాలు మనకి వచ్చే వారం నుంచి ముఖ్యంగా 16వ తేదీ నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఆ యొక్క వర్షాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది, అలాగే 16 నుంచి స్టార్ట్ అయ్యి ఈ వర్షాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి, ఏ రోజున ఈ వర్షాలు ఎక్కువ ఉండబోతున్నాయి అంటే ఏ తేదీన ఎక్కువగా ఈ వర్షాల యొక్క ప్రభావం ఉండబోతుంది అనేది వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. సో వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా వీడియో అయితే ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేసుకుందాం. ఇక్కడ మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశ వ్యాప్తంగా కూడా అంటే ఎక్కడా కూడా మనకి నిర్మలమైన ఆకాశం ఉంది. అధిక చోట్ల మనకి పొడి వాతావరణం కొనసాగుతుంది. అక్కడక్కడ మాత్రమే మనకి కర్ణాటక కానీ మహారాష్ట్ర అలానే కేరళతో పాటుగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆకాశం మేఘాలతో నిండి ఉంది. అంతేగాని మొత్తం మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా నిర్మలమైన ఆకాశం ఉంది. అలానే మధ్య భారతదేశం కూడా ఆల్మోస్ట్ క్లియర్ గానే ఉంది. కానీ ఇక్కడ ఉత్తర భారతదేశం దగ్గర చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హిమాచల్, పంజాబ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ రాజస్థాన్, దిల్లీ, పంజాబ్ సరిహద్దులు అలానే మధ్యప్రదేశ్ కొన్ని ప్రాంతాలు అంటే అలానే మనకి తూర్పు భారతదేశం, ఈశాన్య భారతదేశం అంటే మిజోరం, మణిపూర్ ఇటు సైడ్ కూడా మనకి మేఘాలు అనేవి థండర్స్టార్మ్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మనకి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఈ వేసవి వర్షాలు అనేవి మనకి పైనుంచి కిందకి అంటే ఏంటంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి ప్రతి ఏటా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అలానే ఫస్ట్ మనకి పై భాగంలో అంటే భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో ఈ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. సో నెమ్మదిగా మనకి రానున్న రోజుల్లో ఈ యొక్క వర్షాలు దక్షిణ భారతదేశం వైపు కూడా పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అలానే ఈ యొక్క అకాల వర్షాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 16th చూసుకున్నట్లయితే అంటే 16వ తేదీ వరకు ఒక్కసారి వర్షపాతాన్ని మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు ప్రారంభం అవుతున్నట్లు మనకు కనిపిస్తోంది. క్లియర్ కట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటుగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, అలానే మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాతో పాటుగా తూర్పు గోదావరి, అలానే ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ చెల్లా చెదురుగా 16వ తేదీ నుండి వర్షాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అకాల వర్షాలు వచ్చి మధ్యాహ్నం నుంచి సాయంకాల సమయంలో కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుంటాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అధిక వేడిమి ఉంటుంది. కానీ సాయంత్రం నుంచి అయితే వాతావరణ పరిస్థితులు చాలా చోట్ల మారుతూ ఉంటాయి. సో 16వ తేదీన స్వల్పంగానే మనకి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఉండబోతున్నాయి. అలానే మధ్యాంధ్ర కావచ్చు, దక్షిణాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణలో కూడా అనేక ప్రాంతాల్లో 16వ తేదీన కూడా పొడి వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాలు అంటే తూర్పు తెలంగాణ జిల్లాలో మాత్రం అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సో 16వ తేదీ వరకు పెద్దగా వర్షాలు ముప్పు అయితే లేదు. 16వ తేదీని కూడా మనకి స్వల్పంగానే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉండబోతున్నాయి. కానీ మనకి 18వ తారీఖు వరకు చూసుకుంటే అంటే 16వ తేదీ నుంచి 18వ తారీఖు వరకు మనకి నెమ్మదిగా వర్షాలు తీవ్రత పెరగడం గమనిస్తూ ఉన్నాం. అంటే 18వ తేదీ కల్లా మనకి ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాలు అంటే అటు మనకి వైజాగ్ నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం నుంచి పోలవరం, అల్లూరు సీతారామ జిల్లా పాటుగా ఎన్టీఆర్, విజయవాడ, కృష్ణా, ఉభయ గోదావరితో పాటుగా కాకినాడ, కోనసీమతో పాటుగా కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, మొత్తం పల్నాడు, అలానే రాయలసీమలో కూడా ఈవెన్ కర్నూలు, నంద్యాల, అనంతపూర్, కడప, అలానే మనకి సత్యసాయి జిల్లాతో పాటుగా చిత్తూరు, తిరుపతి, అలానే నెల్లూరులో పలు ప్రాంతాలు, పల్నాడు, ప్రకాశం అంటే కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో మనకి 18వ తారీఖు కల్లా వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే 16వ తేదీన కొన్ని ప్రాంతాలకి పరిమితం అవునున్న వర్షాలు 18వ మార్చి కల్లా మరికొన్ని ప్రాంతాల్లో అంటే ఎక్కువ ప్రాంతాల్లో స్టార్ట్ అవడానికి ఆస్కారం ఉంది. అలానే ఆ తెలంగాణలో కూడా మనకి 18వ తేదీ కల్లా వర్షాల తీవ్రత పెరుగుతోంది. చూసుకుంటే హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ, అలానే సూర్యాపేట, గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్, సిద్దిపేట జిల్లాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే మనకి 18వ తేదీన కనిపిస్తున్నాయి. సో ఏంటంటే 16వ తేదీన స్వల్పంగా ఉన్న వర్షాలు 18వ తారీఖుకి మరింత పీక్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే క్రమక్రమంగా స్ప్రెడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. 16వ తేదీన మనకి ఒక 25% అంటే 100%లోని 25% ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమైతే 18వ తేదీకి అది 50% చేరింది. అంటే మరో 20% అనేది పెరిగిందనమాట. సో 18వ తారీఖు కల్లా 25% ప్రాంతాలు ఉన్న 16వ తేదీకి 20% ఉన్న ప్రాంతాలు 18వ తేదీ కల్లా 50% అయ్యాయి. అలానే మనకి 22వ తారీఖు వరకు ఒకసారి వర్షపాతాన్ని చూసుకుందాం. నెక్స్ట్ 22వ తారీఖు వరకు ఒకసారి వర్షపాతాన్ని చూసుకున్నట్లయితే
22వ తారీఖు వరకు చూసుకుంటే స్ప్రెడ్ చూడండి, మనకి 16వ తేదీన ఓన్లీ 25% ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. 18వ తేదీ కల్లా 50% ప్రాంతాలు. కానీ మనకి 22వ తేదీ కల్లా, అంటే ముఖ్యంగా 18 నుంచి 22వ తేదీ, అంటే ఈ యొక్క మనకి 5 రోజుల వ్యవధిలో 18, 19, 20, 21, 22 ఈ 5 రోజుల వ్యవధిలో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అయితే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 18వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో మనకి ఈ చూసుకుంటే స్ప్రెడ్ అనేది 100% అయితే కనిపిస్తుంది. తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా మనకి, అంటే ఆల్మోస్ట్ నార్త్ తెలంగాణ నుంచి సౌత్ తెలంగాణ, అంటే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు కూడా మనకి విస్తృతంగా ఈ యొక్క ఉరుములు మెరుపులు, పిడుగులు, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వర్షాలు కూడా చూసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈస్ట్ తెలంగాణ, అలానే సౌత్ ఈస్ట్ తెలంగాణ అంటే ఆగ్నేయ తెలంగాణ. ఈస్ట్ తెలంగాణ అంటే మనకి భద్రాద్రి కొత్తగూడెం, అలానే ములుగు, వరంగల్, ఖమ్మం, అలానే నల్గొండ, మహబూబాద్, నారాయణపేట జిల్లాల్లో మనకి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశం ఉంది. ఎక్కువగా మనకి 19, 20, 21 అంటే 18 నుంచి 22 మధ్యలో 19, 20, 21 ఈ 3 తేదీల్లో మనకి తెలంగాణలో ఎక్కువగా వర్షాలు ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా తక్కువేం కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి విశాఖపట్నం నుంచి చూసుకుంటే రాజమండ్రి, కాకినాడ, అటు విజయవాడ, మనకి నెల్లూరు, ప్రకాశం నుంచి నంద్యాల, కర్నూలు వరకు కూడా మనకి ఆల్మోస్ట్ కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా ఉరుముల మెరుపులతో కొన్ని వర్షాలు అయితే మనకి నమోదయ్యే సూచనలు అయితే 18 నుంచి 22వ తేదీ మధ్యలో కనిపిస్తుంది. ముఖ్యంగా 19, 20, 21వ తేదీలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల యొక్క పీక్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే 16వ తేదీ నుంచి క్షమించండి 16వ తేదీ నుంచి మొదలయ్యే ఈ వర్షాలు 18వ తేదీకి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి 19, 20, 21వ తేదీ అంటే మార్చి 19 నుంచి 21వ తేదీ మధ్యలో ఈ 3 రోజుల వ్యవధిలో చాలా ఎక్కువగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో 16వ తేదీ అంటే వచ్చే సోమవారం నుంచి నెక్స్ట్ వీక్ అంతా కూడా ఈ యొక్క థండర్ స్టార్మ్ యాక్టివిటీస్, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ థండర్ స్టార్మ్ అకాల వర్షాలు అనేవి మనకి ప్రారంభమవుతున్నాయి. సో రైతులందరూ ఇప్పటికే, నేను గత వీడియోలో ఆల్రెడీ హెచ్చరించాను మనకి 15 తర్వాత వర్షాలు ఉంటాయని. సో మళ్ళీ ఈ వీడియోలో ఏంటంటే క్లారిటీ ఇవ్వడానికి ఏ తేదీలో ఎంత మొత్తంలో వర్షాలు ఉండబోతున్నాయని చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే మాత్రం చాలా మందికి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే రైతులు ఎవరైనా మీ పొలం పనులు ఏమైనా పెండింగ్ ఉండిపోతే వెంటనే పూర్తి చేసుకోండి. పంటకు నష్టం వాటిల్లో అవకాశాలు ఎక్కువైతే మనకి ఈ వర్షాల వల్ల కనిపిస్తున్నాయి. సో ఇదండి ఓవరాల్ గా. నేను మళ్ళీ వర్షాలు పడిన తేదీలు ప్రతిరోజు కూడా మీకు ఒక వీడియో అయితే నా ఛానల్ నుంచి అందుబాటులో ఉంటుంది. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియో అయితే ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరొక వీడియోతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.